ఇంగ్రీడియంట్ స్కామ్ అంటే ఏంటి? ఒక సాధారణ ఉదాహరణ తీసుకుందాం. మీరు షాప్ కి వెళ్లి ఒక ఆటా బిస్కెట్ ప్యాకెట్ కొంటారు. ప్యాకెట్ ముందు భాగంలో పెద్ద గోధుమ చేను ఫోటో ఉంటుంది. కానీ వెనుక ఉన్న ఇంగ్రీడియంట్స్ లిస్ట్ చూస్తే వీట్ ఫ్లోర్ కేవలం 10% నుండి 15%, రిఫైన్డ్ వీట్ ఫ్లార్ 50% కు పైగా, పామ్ ఆయిల్ 20%. అంటే మీరు గోధుమ బిస్కెట్ అని తీసుకున్నది అసలైతే మైదా మరియు చౌకబారు పామాయిల్ మిశ్రమం. ఇది ఒకటే కాదు, మన ఆహారంలో నిండిపోయిన అల్ట్రా ప్రాసెస్డ్ ఇంగ్రీడియంట్స్ గురించి తెలుసుకోండి. పామ్ ఆయిల్ ప్రపంచంలోనే అత్యంత చీప్ ఆయిల్. ఇది ఆర్టరీలను అంటే రక్తనాళాలను బ్లాక్ చేసే నూనె. మన దేశంలో దాదాపు ప్రతి ప్యాకేజ్ ఫుడ్ లో దీనిని పెడతారు. హై ఫ్రక్టోస్ కార్న్ సిరప్, ఇది చక్కెర కంటే చాలా వేగంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచుతుంది. ఇది మన మెదడుకు కడుపు నిండింది అనే సిగ్నల్ ను అందకుండా చేసి మనం ప్యాకెట్ మొత్తం తినేలా చేస్తుంది. ఐఎన్ఎస్ నెంబర్స్, ఈ నెంబర్స్ 620, 150, క్యారమెల్ కలర్, ఇవి ఆహారం చెడిపోకుండా రుచిగా ఉండడానికి వాడే రసాయనిక రంగులు మరియు ప్రిజర్వేటివ్స్. ప్యాకేజ్ ఫుడ్ పక్కన పెడితే మనం రోజు వాడే సహజ ఆహార పదార్థాల పరిస్థితి ఏంటి? ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా నమూనా పరీక్షల ప్రకారం మన దేశంలో అమ్ముడవుతున్న పాలలో దాదాపు 60% పాలు సరైన ప్రమాణాల ప్రకారం లేవు. పాల ఉత్పత్తి తక్కువగా ఉన్నప్పుడు డిటర్జెంట్ పొడి, యూరియా, రిఫైన్డ్ ఆయిల్, స్టార్చ్ కలిపి సింథటిక్ మిల్క్ తయారు చేస్తున్నారు.